మాట మీద నిలబడితే తల 1000 చెక్కలైపోతుంది అన్న శాపముందో ఏమో. పవన్ కళ్యాణ్ ఏనాడు మాట మీద నిలబడిన పాపాన పోలేదు. ఈరోజు మాట్లాడిన మాట రేపుండదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో లెక్కకు మించి ట్రోలింగులు వస్తూనే ఉన్నాయి. దీన్ని పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు నిజం చేస్తూనే ఉన్నారు. అలాగే అధికారంలో లేనప్పుడున్న మాట ఇప్పుడు లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మాట మారుస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్మేస్తానంటే తాను ఉద్యమించి దాన్ని ఆపాను అన్నాడు. గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాను. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. కానీ అది నిజం కాదు. ఇదిగో చూడండి, కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఏమన్నారో. జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్లనే ఆ సమయంలో విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయలేకపోయామని సాక్షాత్తు కేంద్ర మంత్రి కుమారస్వామి బహిరంగంగానే చెప్పారు. In 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా పవన్ కళ్యాణ్ ఎలా ఆపగలిగారు? సరే, ప్రైవేటీకరణ ఆపారు అన్నదే కాసేపు నమ్ముదాం. మరి 2021 జనవరి 27న ఎకనామిక్ అఫైర్స్ కేబినెట్ సబ్ కమిటీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడానికి చేసిన తీర్మానం గురించి పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు? ఇప్పటికీ కేంద్రం ఈ తీర్మానాన్ని వెనక్కు తీసుకోలేదు. ప్రముఖ కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ తాజాగా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అజయ్ నాగ్పాల్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం చూస్తే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసే విషయంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. వాస్తవాల్ని మభ్యపరిచి తప్పుదోవ పట్టించడం తప్పు కాదా? పదవులు శాశ్వతం కాదు, మాట మాత్రమే శాశ్వతం అని పవన్ కళ్యాణ్ గ్రహిస్తే మంచిది.